చేసిన రసాన్ని తినిపించాలని హోటల్ కి వచ్చిన కస్టమర్స్ అందరికి నవరసాలు చూపిస్తున్నారు మన రాఘవ. అది ఎలా అనుకుంటున్నారా? మీరే చూడండి. ప్లీజ్ వెల్కమ్ రాకెట్ రాఘవ along with his team. ఒకటే ఒక్కడు మొనగాడు, ఊరే మెచ్చిన పనివాడు, విధికి తలుంచడు ఏనాడు, తల ఎత్తుకు తిరిగే మొనగాడు. నిన్ను నమ్ముకుని హోటల్ దుకాణం పెట్టుకున్నాను. నువ్వు కాస్త హోటల్ దుకాణంలో సర్వీస్ చూడడం అనేసి డాన్సులు చేస్తూ కూర్చో. ఓ పని చేద్దాం, దుకాణం ఎత్తేసి రికార్డింగ్ నేను చూపెట్టుకుందాం. ఓ ఎందుకండి బాబు అలా ఫీల్ అయిపోతారు మీరు? మరిని మరి లేకపోతే కస్టమర్లేరే వస్తారండి. ఓ 100 మంది రావట్లేదు, ఒక్కడు వచ్చినా సార్ని బాధేస్తాం మనం. బిల్లు మామూలుగా బాధం. అయినా హోటల్ ఎడితే సరికాదండి, దానికి పబ్లిసిటీ ఇవ్వాలి, అడ్వర్టైజ్మెంట్లు అయితే ఇవ్వాలి. అప్పుడు వస్తారు జనాలు. పబ్లిసిటీ అడ్వర్టైజ్మెంట్ అంటే లక్షలతో కూడుకునేవారు నా వల్ల కాదు. ఊరుకోండి, లక్షలతో ఎవరు కట్టండి, బ్రెయిన్ ఉపయోగించాలంటే అది నాకు లేదేనా? అలా బాబు వెళ్ళరా అమ్మా. ఇప్పుడు చూడండి, పబ్లిసిటీ చేస్తాను. లక్షలు అవసరం లేదండి. పని చేస్తావు బాబు, అరగంట ఇదిగో కూర్చో, ఆడు కూర్చో. టిఫిన్ ఎడతాను అనుకుంటాము, ప్లేట్ ఎడతాను అంతే. నేను ఆగుతూ ఉండమ్మా తిన్నట్టు, అది చేత్తో తీసుకుని తిని పర్లేదు. చూసారా పబ్లిసిటీ ఎలా ఉందో? ఇక మాస్టరు ఇప్పటికి 7 దోశలు తిన్నావు కదా నువ్వు, ఇంకా బాగుందని తినకూడదు. కావాలంటే ఇంకో దోశ అడగండి, మేము కాంప్లిమెంటరీ ఇస్తాం. చాలండి, వెళ్ళండి. రేపు వచ్చింది, రేపు మళ్ళీ మంచి దోశలు తిందిరు కానీ. నాకు బాగా ఆకలిస్తుంది, నేను తినడానికి సరైన హోటల్ నాకు బాగా దొరికింది. చూసారా ఎలా పడ్డాడో? అది అడ్వర్టైజ్మెంట్ అంటే. మాస్టర్ అమ్మా ఏమున్నాయి? ఏం కావాలమ్మా? ఏమున్నాయమ్మా? ఏం కావాలమ్మా? ఏమున్నాయి? అరే ఏం కావాలో చెప్పమ్మా. ఓకే ఓకే, ఎమ్మెల్యే దోశ. ఏ ఎమ్మెల్యే అండి? ఎక్స్ ఎమ్మెల్యే కావాలా, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే కావాలండి? ఎక్స్ ఎమ్మెల్యే ఏంటి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే ఏంటి? ఎక్స్ ఎమ్మెల్యే అంటే నిన్నటి దోశ వేస్తామండి, ప్రెసిడెంట్ ఎమ్మెల్యే అంటే ఫ్రెష్ గా వేస్తాం. అంటే సర్పంచ్ దోశలు ఉన్నాయి, వార్డు మెంబర్ దోశలు కూడా ఉన్నాయి. వద్దు వద్దు వద్దు, ఎప్పుడైనా ఎమ్మెల్యే దోశ తీసుకురా. అంటే దోశ ఒకటి అలాగే ఆర్డర్ ఇచ్చేస్తే అవదండి. మరి మా హోటల్ పేరు చూసారు కదా, హోటల్ రసాలు. నవరసాల్లో వడ్డిస్తాం. మీకు ఏ రసం కావాలో అది సెలెక్ట్ చేసుకోండి. నవరసాలేంటి? ఫ్రెండ్లీ రసం, సీరియస్ రసం, శృంగార రసం, వినయ రసం. ఏమా ఇగో నాకు ఇలాంటి ఏం నచ్చవా? కాస్త ఫ్రెండ్లీగా చేయవా? ఫ్రెండ్లీగా ఉంటే బాగుంటది. బాగుంది అంటే గురువు గారు ఫ్రెండ్లీ రసం ఎంచుకున్నారనమాట. బాగున్నావా? బొత్తిగా కనపడ్డ మనిషి ఎట్రా ఈ మధ్య నువ్వు? ఏంటి నన్ను తిడుతున్నావు ఏంటి? మిమ్మల్ని అక్కడ తిట్టండి, మీరు ఫ్రెండ్లీ రసం ఎంచుకున్నారు కాబట్టి ఫ్రెండ్షిప్ అడుగుతున్నాను అనమాట. ఫ్రెండ్స్ అదే మీ హోటల్కి వచ్చాను కదా, మరి ఏదైనా తీసుకురావచ్చు కదా. ఏం తింటావురా నువ్వు? ఇడ్లీ తీసుకురా. చిన్నప్పటి నుంచి ఇడ్లీ తింటే వచ్చాండి అలాగనా? ఏదైనా మంచి దోశ ఏమో తినరా నువ్వు? ఒక దోశ తీసుకురా. అంతేలారా నీకు స్పెషల్ దోశ రే. మరి స్పెషల్ దోశ కాకపోతే ఫ్రెండ్ అనక మామూలు దోశ పెడతామేంటి? ఎంత జబర్దస్త్ వెళ్ళాక నీకు బాగా బలిసిపోయింది రా రే. ఫ్రెండ్షిప్ నా దగ్గర మాత్రం డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే వాచ్లు కూడా తీసుకుంటావా నువ్వు? మరి నేను పెద్దదానికి అలా ఫీల్ అవుతాయి. ఉంచండి మందే. వీడి విషయంలో చాలా జాగ్రత్త ఉండాలి, చాలా సీరియస్ గా ఉండాలి. రైట్. ఏంటి ఆలోచిస్తున్నావు? నాకు ఫ్రెండ్లీ రసం వద్దు, సీరియస్ రసం కావాలమ్మా. వెళ్ళు. ఫ్రెండ్లీ రసం క్యాన్సిల్. సార్ సీరియస్ రసం అడిగారు, దోశ తెమ్మంటారా సార్? ఓకే. ఈ దోశమే కదా నుంచి వచ్చావు, తిను. ఈ దోశమే కదా మా దోశ కోసమే మా హోటల్కి వచ్చావు. ఏంద్ర ఇలా తిడుతున్నావు? ఒరే లబ్బే, సీరియస్ రసం ఎంచుకున్నావు, తినరా? తిను ఈ దోశ మొత్తం తిన్నావు. ఎలా ఉంది రసం? సూపర్. ఇదిగా బాబు, ప్లేట్ ఇడ్లీ తీసుకురామ్మా. శృంగార రసంలో శృంగార రసం బాగా ఆకలిగా ఉంది, తొందరగా తీసుకురా. బావలు బావలు. ఇదేంటి లేడీస్ వస్తారనుకుంటా, నువ్వు వచ్చా? నువ్వు ఇచ్చిన దిక్కుమాల ప్లేట్ ఇడ్లీకి తమన్నా సమంత రారు బావా. తిను బావా. ఆను బావా, రాక వచ్చావు బావా, జాగ్రత్తగా తీసుకుని తినే. సరే. ఎంత బాగుంది, చాలా. అబ్బా శృంగార రసం అడుగుతావు ఎప్పుడు వచ్చినా సరే బాబు. బాబు ఏంట్రో లబ్బే, అక్కడ వాడికి శృంగార రసంలో వడ్డిస్తుంటే ఏం కావాలి? చట్నీ కావాలి. పక్కలో దోశ ఒకటి ఆర్డర్ ఇచ్చి చట్నీ అడుగుతారు. చట్నీ కావాలి. ఉండు బావా, నువ్వు వడ్డిస్తున్నాను కదా, చట్నీ ఎక్కువ తింటే హెల్త్ పాడైపోద్ది. అబ్బా ఏంట్రా దిక్కులు చూస్తావు? ఏం కావాలి? వినయ రసం ఉంది. వినయ రసం. వినయ రసం దోశ. దోశ
దోశ అంటే అది బాగా మాడిపోయి ఉంటది కదా సార్. ఎండాకాలంలో మీరు కూడా మాడిపోతారు సార్ దోశలాగా. పోనీ పూరి తీసుకురా పూరి. అమ్మా వద్దు సార్, నా మాట వినండి సార్. పూరి ఇలా పొంగిపోయి ఉంటది కదా, తింటే మీరు కూడా ఇలా పొంగిపోతారు సార్. మీరు వినయరసం ఎంచుకున్నారు, అందుకే వినయంగా చెప్తాను. బాబు మీరు వినండి. బాబు మాట్లాడుతుంటే మధ్యలో ఇంటర్వ్యూ అవ్వకు. నాకు వాటర్ కావాలి. ఉండు బావా, మాట్లాడుతున్నాను కదా ఇక్కడ. సార్ మీరు నా మాట విని. పూరి ఆగలి సెట్ దోశ సెట్ దోశ. అది సార్, ఇప్పుడు ఫస్ట్ రవ్వ దోశ అడిగారా, రవ్వ దోశ ఉంటే కన్నాలే ఉంటాయి, పిండి ఉండవు, ఏం కన్నం పడిపోతుంది. బాబు ఆ స్పూన్ ఇస్తావా? ఒరేయ్! తిను సార్. ఒరే ఇది నాకు క్యాన్సల్, నాకు వినయ దోశ కావాలి. ఏంటండి వినయ దోశ ఏంటంటే, వినయ రసం ఎలా ఇస్తా ఉంటున్నారు మీకు? ఓ పక్క ఆయన ఆర్డర్ ఇచ్చుకున్నాడు కదా, ఆయన వెళ్తే గానీ మళ్ళీ మీకు వినయ రసం రాదు. అయితే నాకు వినయ రసం లేకుంటే సెంటిమెంట్ రసం కావాలి నాకు. సెంటిమెంట్ రసం, ఓ సెంటిమెంట్ రసం దోశ. ఇప్పుడు ప్రశాంతంగా తినొచ్చు. బాబు దోశ తెస్తున్నాను బాబు. బాబు 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 ఎన్నాళ్ళకి కనిపించావు బాబు, ఈ దోశ కోసం మా హోటల్కి వచ్చావా? సెంటిమెంట్ అంటే అవును, ఆకలి వస్తుంది బాగా, చాలా రోజులు అయితే నాకు. ఈ రోజు మా హోటల్లో నీకు దోశ పెట్టే అదృష్టం కలిగిందా బాబు? నాకు వాటర్ కావాలి. ఈ దోశ నీకోసం తెచ్చాను బాబు. దీంట్లో ఉల్లిపాయ ముక్కలున్నాయి, క్యారెట్ ముక్కలున్నాయి, వాటిని మనసుతో కట్ చేసి మరీ తెచ్చాను బాబు. తిను బాబు. ఆకలి దోశ తిని ఎన్ని రోజులైందో. తిను బాబు. నువ్వు ఒక్కడివి తినేస్తావా? మీ ఇంట్లో వాళ్ళకి పెట్టవా? పిల్లల్ని అలాగే వదిలేస్తావా? నాకు ఆకలి దంచేస్తుందిరా, తిందిరా బాబు. నీకోసం తెచ్చాను ఈ సెంటిమెంట్ దోశ బాబు. కడుపు నిండా తినాలి. ఇంకో 6 దోశలు ఆర్డర్ ఇచ్చి ఇంటికి తీసుకెళ్ళు. ఏమండి బాబు చట్నీలో ముంచుకో బాబు, చట్నీలో ముంచుకుని తిండిరా నన్ను మైగారు తిండిరా. ఏమండి ఎవరండి? నేను ఉలుకు పరుకు లేక ఇక్కడ పడి ఉన్నాడు. ఎవరండి ఈయన? ఏమండి ఈయన ఒక్క రసంకి అంతలా కొట్టుకుపోతున్నాడా? ఈయన మా హోటల్లో ఉన్న అన్ని రసాలు టేస్ట్ చేసి దెబ్బతినేసాడు. రేయ్, ఈ రసంలో ఈ దోశ బాగలేదు, క్యాన్సల్. ఇంకే రసం ఉంది ఇలా? ఈ బీబీ రసం ఏందబ్బా? వద్దు, అది మాత్రం అడగొద్దు సార్, వద్దు. బీబీ రసం అమ్మా. వద్దు సార్, నా మాట వినండి దయచేసి. ఆ రసం మాత్రం మేము ఇక్కడ ఏ? మానేసాం. బీబీ రసం నాకు కావాలి. వద్దు కస్టమర్ని అడుగుతున్నాను సార్, మీరు తినలేరు. బీబీ రసం వద్దు. నాకు బీబీ రసమే కావాలి, తొందర తీసుకురా. అయితే కాంటాక్ట్ ఫామ్ మీద సైన్ చేయండి, తర్వాత మాకు సంబంధం లేదు సార్. తీసుకురాపో, తొందర బీబీ రసం తీసుకురాపో. భయానికి బీభత్స రసం అడిగాడు పాపం బిడ్డ, ఇద్దాం. తక్కువ ఇచ్చిరేస్తున్నా. వస్తున్నారా? ఏంట్రా? భయానక బీభత్స రసం. ముందే చెప్పాను కదా, నన్ను రెచ్చగొట్టొద్దు, భయానక బీభత్స రసం అడగొద్దని. నువ్వు లేచేవిట్రా మధ్యలో? చూడరా, నెల రోజు పెట్టి కస్టమర్ ఇక్కడే ఉన్నాడు రా. మరి తిన్నా తినకపోయినా ఏటీఎం కార్డు నుంచి బిల్లు తీసుకుంటున్నావు. బీబీ రసం అడిగి అనవసరంగా అంటే రెచ్చగొట్టారా? Come to the party, Subbalachmi. Welcome to the party, Appatachmi. Come to the party. ఓకే, అయితే మా జడ్జెస్ మీకు ఎలాంటి రసాలతో ఆదరిస్తారో చూద్దాం. నాగ్ బాబు సార్, ఏమేమి రసాలు వాడావు? ఫ్రెండ్షిప్ రసం ఫస్ట్ వాడాం సార్, ఆ తర్వాత సీరియస్ రసం వాడాం సార్, కోపం అని. ఆ తర్వాత సెంటిమెంట్ రసం వాడామండి. హాస్యరసం వాడలేదే? అవును సార్. నవరసాలతోటి వడ్డన చేయటం ఎంటర్టైనింగ్ ఉంది. గుడ్. రోజా గారు, ఇలాంటి ఒక హోటల్ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. అట్ ఏ టైమ్ ఒక సైడ్ వినయరసం, ఒక సైడ్ కోపం, అన్ని కూడా చేయడం చాలా కష్టం. బాగా చేసావు రాఘవ, వెరీ నైస్.